ఈ పార్టీని ఓడించినటువంటి విషయం. రేవంత్ రెడ్డి గారు ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలను కూడా సాధారణ ఎన్నికలుగా మార్చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బహిరంగ సభలు నిర్వహించాడు. అసలు ఈ టీచర్స్ ఎన్నికలకు పట్టభద్రుల ఎన్నికలు ముఖ్యమంత్రి ప్రచారానికి వచ్చినటువంటి దాఖలాలు లేవు చరిత్రలో. అటువంటిది 4 బహిరంగ సభలు, కోట్ల రూపాయలు వెచ్చించి భారీ ప్రచారాలు, లోపాయికారిగా టీఆర్ఎస్తో బీజేపీ గెలవకుండా ఉండేదానికి మీరు ఏ రకంగా మరి కుట్రలు చేశారో కరీంనగరు, నిజామాబాదు, ఆదిలాబాదు టీచర్లు మరి వాళ్ళ గ్రాడ్యుయేట్ ఓటర్స్ మీకు స్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రెఫరెండంగా భావించాలి. ఈ తీర్పు 14 నెలల పాలన మీ ఓటమికి కారణాలు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది.